నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. దిస్ ఇస్ సురేష్ కట్ట. ఆంధ్రప్రదేశ్లో సిచ్యువేషన్ చూసుకున్నట్టయితే మొత్తానికి ఏదైతే పురంధేశ్వరి బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి రాసినటువంటి లేఖ ఇప్పుడు పెద్ద దుమారం రేపుతున్నటువంటి సిచ్యువేషన్. ఏదైతే విజయసాయిరెడ్డికి బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తికి సంబంధించి బెయిల్ రద్దు చేయాలని చెప్పేసి ఏకంగా జడ్జికి లేఖ రాశారు. అసలు రాయాల్సింది జడ్జికా లేకుంటే వేరే ఇతర సంస్థలకా ఏంటి, లేదా కేంద్ర ప్రభుత్వానికా ఏంటి అనే అంశంపైన మనం విశ్లేషించడానికి మనతో పాటు ప్రముఖ గెస్టులు సిద్ధంగా ఉన్నారు. బీశెట్టి బాబ్జీ గారు, లోక్సత్తా ఏపీ అధ్యక్షుడు. నమస్తే బాబ్జీ గారు. నమస్తే అండి. అలాగే పూడి తిరుపతిరావు గారు, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి తిరుపతి గారు. నమస్కారం. నెక్స్ట్ నల్లపాటి రాము గారు, టీడీపీ అధికార ప్రతినిధి. రాము గారు నమస్తే అండి. నమస్తే అండి. అలాగే గోశాల శ్రీనివాస్ గారు, ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ గారు. నమస్తే అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. తిరుపతిరావు గారు, లేఖ సారాంశం ఏంటి, అసలు ఎందుకు రాశారు, ఎవరు రాయాల్సింది, ఎవరు రాశారు అసలు? ముందుగా అందరికీ నమస్కారం. సారాంశం అంటే మీకు తెలిసిందే, ఏదైతే విజయసాయి రెడ్డికి సంబంధించి జరుగుతున్నటువంటి డెవలప్మెంట్స్ నేపథ్యం రాసింది అయితే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. సరే, ఆ లేఖ తాలూకా క్రెడిబిలిటీ ఏమిటి, ఆ లేఖపై ఉన్నటువంటి చర్యలు ఏంటి, అంటే ఏ విధంగా ఉండొచ్చు, లేకపోతే చర్యలు తీసుకుంటే విజయసాయి రెడ్డి తాలూకా పరిస్థితి ఏంటి, ఇట్లాంటివన్నీ ఫోర్కాస్ట్ చేసే అవకాశం నా బోటి వారికి ఉంటుందని చెప్పి నేను అనుకోవట్లేదు. మన ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు, ప్రముఖ న్యాయవాది పెద్దలు గోశాల శ్రీనివాస్ గారు దాని గురించి మనకి వివరిస్తారని చెప్పేసి కూడా వివరించాలని కూడా నేను ఆశిస్తున్నా. రైట్, ఆయన వివరిస్తారండి. రాసింది మాత్రం బీజేపీ తరఫున, బీజేపీకి సంబంధించి అధ్యక్షులు, అంటే వ్యక్తిగతంగా వెళ్తున్నారా లేకుంటే ఏంటి అసలు? వ్యక్తిగతంగా అంటే ఇప్పుడు వ్యవస్థీకృతమైతే వ్యవస్థీకృతమే, వ్యక్తిగతమైతే వ్యక్తిగతం. వాళ్ళు ఏ విధంగా తీసుకుంటుంటే మేము కూడా ఆ విధంగానే చూస్తాం కదా. కోణం, మా దృక్కోణం కూడా ఆ విధంగానే ఉంటుంది. ఉన్న ఎగ్జాంపుల్ కొంచెం ఈ మధ్య డెవలప్మెంట్స్ చూస్తే, పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించి 3 నెలల పైచిల్లి కాలంలో మేమేమి వ్యక్తిగతంగా ఎవరిని ఒక మాట అన్నది కానీ పరుష పదజాలం ఉపయోగించింది కూడా ఉండదు. మీకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అది చర్చల్లో అవ్వచ్చు, లేకపోతే ప్రైవేట్ సంభాషణలో అయితే కూడా మేము మాట్లాడం. కానీ పురంధేశ్వరి గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత కేవలం వ్యవస్థీకృతమైనటువంటి, మీరు ప్రస్తావన చేశారు వ్యక్తిగతమా వ్యవస్థీకృతమా అన్నదానికి చెప్తాను. 3 నెలల్లో 3 ఒక ప్రధానమైనటువంటి అంశాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా వైఫల్యాలకు సంబంధించి తీసుకొని మేము ప్రజాక్షేత్రంలో పోరాటం చేయటం అయితేనేమి, సంబంధిత సంస్థలకి నివేదించడం కానీ, అని మీరు రిపోర్ట్ చేయటం కానీ, ఇట్లాంటి కార్యక్రమాల్లో పురంధేశ్వరి గారు ఉన్నారు. ప్రధానంగా మేము తీసుకున్నటువంటిది ఏదైతే పంచాయతీలకి సంబంధించి రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం నేరుగా విడుదల చేస్తున్నటువంటి నిధులు, ఆ నిధులని పంచాయతీల ఖాతాల్లో జమ అయినటువంటి మరుక్షణం ఏ విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది, తీసుకొని ఇవాళ పంచాయతీల పరిస్థితి ఏంటి, పంచాయతీల్లో ప్రజలకు వాగ్దానాలు చేసి ఒక నిమిషం బాబ్జీ గారు, అవన్నీ విషయాలు ఒక నిమిషం, తిరుపతి గారు అవన్నీ విషయాలు తర్వాత మాట్లాడదాం. ఒక నిమిషం శ్రీనివాస్ గారు, మీరు హైకోర్టు అడ్వకేట్ గారు, మీరు అంటే విషయం అసలు ఇక్కడ రాయాల్సిన లేక సిబిఐకా, సిఐడికా, లేకుంటే ఈడీకా, లేకుంటే ఇంకోటి ప్రభుత్వానికా, అసలు రాయాల్సిన లేక ఇయ్యాల్సిన చోట ఇచ్చారా లేకుంటే రాంగ్ రూట్లో వెళ్ళారా? అక్కడ ఉన్న మన సోదర అతిథులందరికీ నమస్కారం చెప్తున్నానండి. ఇప్పుడు చర్చ అంతా కూడా పురంధరేశ్వరి గారు, రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు, ఆవిడ మాజీ కేంద్ర మాజీ మంత్రి, ఆవిడ ఒక లేఖ రాశారు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కి, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఆ లేఖలో మొత్తం అంతా కూడా వివరంగా చెప్పారు. బట్ ఎవరికి రాశారు అన్న దాని మీద మీమాంస ఏమీ లేదు, మనకి క్లియర్ గా ఉంది. ఆవిడ ఇంటెన్షన్ కూడా చీఫ్ జస్టిస్ కి రాయాలని ఆ విధంగా రాస్తూ దాంట్లోని విషయాలు కూడా ఏవైతే వ్యక్తపరిచారో అవన్నీ చీఫ్ జస్టిస్ దృష్టికి తీసుకెళ్లాల అనుకునే రాశారు. అడ్రస్ ఏమో తప్పుచా రాయలేదు. ఆవిడ ఇదే విషయాలు అందరికీ చెప్పొచ్చు, తప్పేం లేదు. అందరికి కూడా మరీ విడివిడిగా ఉత్తరాలు పెడుతున్నారో లేదో నాకు తెలియదు. దీంట్లో ఎక్కడో కూడా పెట్టినట్టుగా సమాచారం లేదు.
కాబట్టి ఆవిడ ఏదైతే ఇప్పుడు కేసులు ఉన్నాయో విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు. బెయిల్ మీద అనేప్పటికీ బెయిల్ అంటేనే సంబంధం. బెయిల్ అంటే ఏంటంటే కనెక్ట్ చేయడం. ఇతను జ్యుడిషియల్ కస్టడీలో ఉండే బెయిల్ మీద వెళ్తున్నారు కాబట్టి ఈయన ఎప్పుడైనా సరే రీకాల్ చేయొచ్చు. కోర్టు తనంతట తాను రీకాల్ చేయొచ్చు, లేదా ఎవరైనా సరే ఆరోపణలు చేసి రీకాల్ చేయమని ఇతని యొక్క బెయిల్ ఆర్డర్ని రీకాల్ చేయమని పిటిషన్ పెట్టుకుంటే, బెయిల్ రద్దు చేయమని పిటిషన్ పెట్టుకున్నా, బెయిల్ రీకాల్ చేయమని పెట్టుకున్నా, దాన్ని పరిశీలించి వెంటనే తక్షణ ఆర్డర్స్ వేస్తుంది కోర్టు. కింద నుంచి మీద దాకా కోర్టులన్నిటి మీద వాళ్ళకి ఒక రివ్యూ అధికారం ఉంది. సుప్రీంకోర్టుకి రివ్యూ అధికారం, కింద కోర్టులు ఏ తప్పు చేసినా సరే రివ్యూ అధికారం ఉంది. అలాగే గతంలో కూడా సుప్రీంకోర్టుకి అనేక విషయాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచే డెవలప్మెంట్స్ అన్ని కూడా. ఇక్కడ కూడా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు ఆవిడ స్పష్టంగా తెలియజేసిన విషయం, విజయసాయి రెడ్డి గారు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి బెయిల్కు లోబడి, బెయిల్ కండిషన్ లోబడి ఆయన వ్యవహరించట్లేదు. ఆయన బయట అందరినీ బెదిరిస్తున్నారు. ఆయన్ని ప్రశ్నించినా, ప్రభుత్వాన్ని ప్రశ్నించినా, లేదా పాలక పక్షాన్ని ప్రశ్నించినా కూడా ఆయన జవాబిస్తున్నారు. ప్రశ్నించే వాళ్ళని భయపెడుతూ, ప్రశ్నించేవాడికి ప్రాథమిక హక్కు, ఆ ప్రాథమిక హక్కుకు భంగం కలిగేలాగా. ప్రాథమిక భంగం కలగడం అంటే ఏంటంటే, ప్రాథమిక హక్కు ఎవరైనా ఉపయోగించుకోవాలంటే, ఎక్సర్సైజ్ చేయాలంటే ధైర్యం కావాలి, భయం లేకుండా ఉండాలి. ఈ భయం లేకుండా ఉండడం, ధైర్యం కావాలన్న దాన్ని ఏర్పాటు చేయవలసింది ప్రభుత్వం. ప్రభుత్వం యొక్క బాధ్యత ప్రతి పౌరుడు నిర్భయంగా ప్రశ్నించేటువంటి స్థితిని కలగజేయాలి. అధికార పక్షంలో రాజ్యసభ సభ్యుడిగా ఉంటూ విజయసాయి రెడ్డి గారు ప్రశ్నించే వాళ్ళని జవాబు చెప్పకుండా జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. అధికార పక్షం మీద ఉంది, అధికార పక్షంలో ప్రజాప్రతినిధులుగా ఉన్న వాళ్ళ మీద ఉంది, అధికారంలో ఉన్న ప్రజాప్రతినిధుల మీద కూడా ఉంది, ముఖ్యమంత్రి, మంత్రివర్గం అందరి మీద సమాధానం చెప్పాలి. ఈవిడ లేవనెత్తిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమాధానం ప్రజలు కోరుకుంటున్నారు. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడకి ప్రజల యొక్క అనుమానాల్ని, ప్రజల యొక్క సందేహాల్ని ఆవిడ ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తుంది, ప్రశ్నిస్తుంది. ప్రశ్నకి జవాబు మీ దగ్గర లేనప్పుడు, ప్రశ్నకి జవాబు చెప్పే తాహత గాని, శక్తి గాని, సామర్థ్యం గాని లేనప్పుడు ఎక్కడికి దిగజారిపోతారంటే వ్యక్తిగత దూషణకు దిగజారిపోతారు. రైట్. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. బాబ్జీ గారు నమస్తే అండి. ఏదైతే శ్రీనివాస్ గారు అన్నట్టు జవాబు లేనప్పుడే ఇక్కడ వ్యక్తిగత దూషణలకు వెళ్తున్నారు అంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఇది వైసీపీకి సంబంధించి, అలాగే బీజేపీకి సంబంధించి అదే అనుకోవాలా, లేకుంటే ఇంకా వేరే ఏమైనా కోణాలు ఉన్నాయా? అంటే మన పెద్దలందరూ, ముందుగా ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం. ఈ లేఖ ఒక రకంగా ఆశ్చర్యకరంగా అనిపించినా కూడా ఒక రకంగా హాస్యాస్పదంగా ఉందని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే ఈరోజు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. బీజేపీ తలుచుకుంటే విజయసాయి రెడ్డి గారిని 10 నిమిషాల్లో సమాధానం చెప్పించేటట్టు, క్షమాపణ చెప్పించేటట్టు తీసుకోగలిగే శక్తి బీజేపీ పార్టీకి ఈరోజు ఉంది. కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రిని కలవాలన్నా, హోంమంత్రిని కలవాలన్నా ముఖ్యమంత్రి గారికి నిమిషాల్లో పని. సామాన్యుడు ఎవరో కలిసే పరిస్థితి కానీ, ఇంకొకరికి ఎవరికైనా అపాయింట్మెంట్ దొరికే పరిస్థితి కూడా లేదు. అయితే ఈరోజు పురంధరేశ్వరి గారు ఆ లేఖను ముఖ్యమంత్రి గారికి, అట్లాగే ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారికి, అట్లాగే సంబంధిత శాఖ ఈడీకి కానీ, లేకపోతే ఇంకా ఉన్నత స్థాయి దర్యాప్తు సంస్థలకు కానీ ఆమె రాసి ఉంటే బాగుండేది. కావాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి రాయడం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎంతవరకు పరిగణిస్తారన్నది మనం ఆలోచించాలి. అంటే నిన్న ఒక అంశాన్ని మనం చూసాం. లింగమనేని వారు ఒక పిటిషన్ వేస్తే రుషికొండ పైన, అసలు ఇది మేము యాక్సెప్ట్ చేయమని చెప్పారు. అట్లాగే నిన్నటికి నిన్న మనకి కేంద్ర దర్యాప్తు సంస్థలకి సుప్రీంకోర్టు ఒక ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. ఆ నోటీసులు జారీ చేసి మీరు ఎందుకు వేగంగా చర్యలు తీసుకోవట్లేదు, కేసులు ఎందుకు తాత్సారం చేస్తున్నారని అడిగారు. ఈరోజు పురంధరేశ్వరి గారి పైన విజయసాయి రెడ్డి గారు వ్యక్తిగత దోషాలు చేసినటువంటి వాస్తవం. కానీ ఇక్కడ ఒక అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ పురంధరేశ్వరి గారు మాట్లాడినా, బీజేపీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడుతున్నా,
అవతల పెద్దలతోటి ఇక్కడ ముఖ్యమంత్రి గారికి సయుద్ధ సంబంధాలు ఉన్నాయన్నది జగమెరిగిన సత్యం. వీళ్ళు ఎంత గొడవ చేస్తున్నా మనం ఈ సందర్భంగా ఒక మాట చెప్పుకోవాలి. కన్నా లక్ష్మీనారాయణ గారున్నా, సోము వీర్రాజు గారున్నా, లేకపోతే ఇప్పుడు పురంధరేశ్వరి గారున్నా, వీళ్ళు ఏం మాట్లాడినా సరే ప్రజలు విశ్వసించట్లేదు. ఎందుకు? సరాసరి ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారే బీజేపీ కేంద్రంలోని పెద్దలతోటి అన్ని రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నది వారికి కానీ మనకు కానీ తెలియని అంశం అయితే కాదు. ఈరోజు పురంధరేశ్వరి గారిని విజయసాయి రెడ్డి గారు నేను నోరిప్పానంటే, నీ గత చరిత్ర ఏదో చెప్పానంటే నువ్వు ఏ రకంగా మాట్లాడతావని చెప్తున్న క్రమంలో ఒక 24 గంటల్లోనే కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోగలిగితే ఇమీడియట్ గా ఈ పాటికే క్షమాపణ చెప్పించగలిగే పరిస్థితి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉంది, అంటే బీజేపీ పాలకుల దగ్గర ఉంది. కానీ కేంద్రం నుంచి ఎవరూ రెస్పాండ్ కాలేదు. బీజేపీ ప్రభుత్వం ఆలోచన లేకుండా, వారి అనుమతి లేకుండా పురంధరేశ్వర్ గారు ఈ లేఖ రాస్తారని కూడా నేను అనుకోవట్లేదు. కానీ అంటే మీరు అంటుంది ఏంటి? అంటే బాబ్జీ గారు, అంటే మీరు అంటుంది పిల్లి కాలు ఎద్దు మడితే ఎలక్కాసి ఎర్రగా చూసిందని. నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు సీజేకి లేఖ రాయటం వల్ల జరిగే పరిణామాల సంగతి అటుంచి అసలు హోంమంత్రి గాని ప్రధానమంత్రి గాని ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంటే ఈపాటికే కేంద్ర దర్యాప్తు సంస్థలు జూలు విధిల్చే పరిస్థితి ఉన్నది కదా. అటువంటిది వారికి చెప్పకుండా, వారికి చేయకుండా ఇప్పుడు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధ్యక్షురాల్ని ఆయన తిడుతూ ఆయన కేంద్రంలో సంబంధాలు నెరుపుతుంటే కేంద్రం నుంచి ఒక మంత్రి కూడా బాబ్జీ గారు, శ్రీనివాస్ గారు ఇక్కడ కీలకమైన పాయింట్ రేజ్ చేస్తున్నారు. ఒక్క నిమిషం బాబ్జీ గారు, ఒక్క నిమిషం. శ్రీనివాస్ గారు, బాబ్జీ గారు కీలకమైనటువంటి పాయింట్ రేజ్ చేస్తున్నారు. కేంద్రంతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నాయి, ఇలా ఇక్కడ రాష్ట్రంలో ఇలాంటి జరుగుతున్నాయి, కాకపోతే లోపల ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించి ఉన్నాయి రాజకీయాల్లో సత్సంబంధాలు అంటున్నారు. అదే బయటకు స్ప్రెడ్ అవ్వకుండానే ఇది ఒక అస్త్రం అంటున్నారు, నిజమానా? అది భారతీయ జనతా పార్టీ ప్రతినిధి గారు తిరుపతిరావు గారు నడితే బాగుంటుందండి. ఈయన మాట్లాడుతుంది ఎవరు లోక్సత్తా నుంచి అనుకుంటా. అవునవును, అన్ని కల్పేస్తున్నారు ఆయన విధానం. ఆయన ఎవరిని సస్పెండ్ చేస్తున్నారు? పురంధరేశ్వరిని సస్పెండ్ చేస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేస్తున్నారా? న్యాయవ్యవస్థను సస్పెండ్ చేస్తున్నారా? విజయసాయి రెడ్డి గారిని సస్పెండ్ చేస్తున్నారా? అసలు ఏం చెప్పదలుచుకున్నారో నాకైతే అర్థం కాలేదు. పురంధరేశ్వరి గారు లేఖని కేంద్ర ప్రభుత్వంలో పెద్దలకు రాసి ఉంటే బాగుండేది అంటున్నానండి. అదే బాగుంటుంది అని చెప్తాను. ఎవరికి రాయాలనుకుందో ఆవిడ రాసింది ఆవిడే. మీకు ఆవిడ రాసిన విషయాలతో మీకు సంతృప్తిగా ఉన్నప్పుడు అయ్యయ్యో దీన్ని కొంచెం గట్టిగా రాయవలసిందే, ఇంకొంచెం పెద్దలకు పెట్టవలసింది అనుకున్నప్పుడు మీరు పెట్టండి. అదే నేను చెప్తున్నాను. ఆవిడ భారతీయ జనతా పార్టీ తరఫున పనిచేస్తుంది వ్యక్తి తప్ప ఆవిడ భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా ఆవిడకి ఏమనిపించిందో చేసింది. దాంట్లో నేను తప్పులు ఎత్తలేను, మీరన్న మాటలో కూడా తప్పులు ఎత్తలేను. మీ స్వేచ్ఛ మీది, ఆవిడ స్వేచ్ఛ ఆవిడది. ఇక్కడ నేను ఇందాక మాట్లాడుతుంటే ఆపేశారు కాబట్టి ఈ వేళ ఆయన బెయిల్ మీద ఉన్నారు కాబట్టి ఆవిడ సుప్రీంకోర్టుకి రాసింది. బెయిల్ మీద ఉన్నారు కాబట్టి సుప్రీంకోర్టుకి ఎందుకు రాయడం? ఈడీకి రాయొచ్చు కదా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, లేదా సిబిఐకి రాయొచ్చు కదా, లేదా హోమ్ మినిస్టర్ రాయొచ్చు కదా, ప్రైమ్ మినిస్టర్ రాయొచ్చు కదా. కోర్టుల్లో పెండింగ్ ఉన్న విషయాల్లో ప్రధానమంత్రి మాట్లాడకూడదు, హోమ్ మినిస్టర్ మాట్లాడకూడదు. ఈడీ అన్నది కేవలం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కేసు అప్ చెప్పిన తర్వాత ప్రాసిక్యూషన్ వెళ్ళిపోతుంది. సిబిఐ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్, సిబిఐకి ప్రాసిక్యూషన్ వింగ్ వేరు ఉంది. ప్రాసిక్యూషన్ వింగ్, డైరెక్టరేట్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్ ఉన్నారు, డైరెక్టరేట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్స్ ఉన్నారు వాళ్ళకి. కాబట్టి ఆవిడ ఎవరికి రాస్తుంది? అయ్యా అమ్మా కోర్టులో పెండింగ్ ఉందమ్మా, మేమేం చేయగలం, మీకేమైనా ఇబ్బందులు ఉంటే రఘురామకృష్ణరాజు గారు జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయండి ఏపీ హైకోర్టులో ఎలా పెట్టారో అలా అక్కడికి పెట్టుకోవచ్చు. మీరు బెయిల్ ఇచ్చిన ఆసామి బయట తిరుగుతూ బెదిరిస్తున్నారు. కండిషన్ నెంబర్ 1, ఆయన ఎవరిని బెదిరించకూడదు, ఇంకొక నేరం చేయకూడదు. ఇంకో నేరంలో అతను ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయితే బెయిల్ రద్దయిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఆయన బైండ్ ఓవర్ పిటిషన్, బైండ్ ఓవర్ బాండ్ మీద సంతకం పెట్టారు విజయసాయి రెడ్డి, బైండ్ ఓవర్ అంది. కాబట్టే ఈ వేళ పురంధరేశ్వరి గారు విజ్ఞతతో సుప్రీంకోర్టుకి రాశారు. మీ దగ్గర బైండ్ ఓవర్ అయిన వ్యక్తి బయటకు వచ్చి ఇలా వ్యవహరిస్తున్నారు, ఆయన వ్యవహార స్థలని బాగులేదు, అది ఆక్షేపణీయం. బాగులేదంటే ఇవి నచ్చినట్టుగా ఉండాలని ఉండదండి. ఎక్కడ ఆక్షేపణీయంగా ఉంది చట్టం దృష్టిలో, ప్రొసీజర్ దృష్టిలో, న్యాయ జడ్జిమెంట్ల విషయాల్లో అని ఎవరికి రాయాలి? వ్యవస్థలన్నిటి మీద యాజమాన్యం,
రివ్యూ అధికారం ఎవరికి ఉంది? సుప్రీంకోర్టుకు ఉంది. సిబిఐ కోర్టుకైనా, సిఐడి కోర్టులకైనా, మేజిస్ట్రేట్ కోర్టులకైనా, సెషన్స్ కోర్టులకైనా, హైకోర్టులైనా అన్ని కోర్టుల మీద ఒక రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. కాబట్టి ఆవిడ సుప్రీంకోర్టుకి అన్ని విషయాలు ఉటంకించి రాశారు ఆవిడ. ఒక అడ్వకేట్ గా నేను ఆ విషయాన్ని పరిశీలించాలి. ఆవిడ ఇలా రాసింది అంటే వాళ్ళకి రాసింది, వాళ్ళకి రాయకూడదు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ పెట్టిన తర్వాత ఆ ఉత్తరంలో ఎవరి ఉత్తరాలు రాయరు అక్కడ, దాని కింద కాపీలు పెడతారు. కాపీలు ఇంకోటి పెట్టకూడదు. సుప్రీంకోర్టు డైరెక్ట్ చీఫ్ జస్టిస్ రాయాలనుకుంది ఆవిడ, రాసేసింది. ఇంకెవరి దృష్టికి తీసుకెళ్లవలసిన అవసరం లేదు. ఇంకేం చేస్తే బాగుంటుంది అంటే మనకు అనిపిస్తుంది, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, అసలు డైరెక్ట్ గా ఇక్కడ చీఫ్ మినిస్టర్ గా రాసేస్తే బాగుంటుంది కదా, ఇక్కడ జిల్లా జడ్జి గా రాసేస్తే బాగుంటుంది కదా. బాగుంటుంది, ఆవిడ శిక్షించదు, ఆవిడ సమన్లు రావు. ఆవిడ ఏమీ రాజ్యాంగ ఉల్లంఘన చేసినట్టు కాదు, చట్టాలను ఉల్లంఘించినట్టు కాదు. సామాన్య వ్యక్తి తన మనసులో ఉన్న బాధని, తనకు అనిపించిన లోపాన్ని ఇక్కడ చాలా ఉల్లంఘనలు జరిగాయని ఆవిడ అనుకున్నప్పుడు మర్యాదగా పెద్ద మనిషిగా, చాలా పెద్ద మనిషిగా, హుందాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టి తీసుకెళ్ళింది ఆవిడ. జరిగిన నష్టం ఏంటో నాకు అర్థం కావట్లా. నష్టం లేదు. ఇంకా ఏం చేయొచ్చంటే ఆయన బెయిల్ పిటిషన్ రద్దు చేయమని పిటిషన్ పెట్టచ్చు. కారణాలు అంటుంది అదేనండి. నేనంటుంది ఎస్, మీరు చెప్పింది కరెక్టే. నేనేమంటానంటే ఆవిడ ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, ఆ పార్టీ అధికారంలో ఉంది కేంద్రంలో. హోంమంత్రి కూడా మీరు తప్పేస్తున్నారు. ఆవిడ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉందంటే ఈవిడ చెప్పినట్టుగా అక్కడేం నడవదు. మీరందరూ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళొచ్చు. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఉన్నా, లేకపోతే రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నా, అక్కడికి మమతా బెనర్జీ అయినా, ఇక్కడ స్టాలిన్ గారైనా ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ లోకి మన అందరికన్నా ప్రియారిటీ తోటే దర్శనాలు దొరుకుతాయి. అక్కడికి జగన్మోహన్ రెడ్డి గారికే దొరికిపోతుందని, లేదా జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు మీరు పోలవరం ప్రాజెక్టుకు నిధులు ఇచ్చారు అని తెలుగుదేశం వాళ్ళు అడిగారు. అది తప్పు పట్టాం మేము. నేను పట్టాను అడ్వకేట్ గా. రాష్ట్ర ప్రయోజనాల కోసం రాష్ట్ర రావాల్సిన నిధులన్నీ వస్తాయి, ఎవరు అడ్డుకోలేరు, తప్పది. ఈవిడ రాష్ట్ర అధ్యక్షులు పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియంది వైసీపీ నాయకులు, పార్టీకి ప్రభుత్వానికి తేడా తెలియంది తెలుగుదేశం నాయకులు. చెప్తున్నాను, మేము అంటూ ఉంటారు, నేను వేసిన రోడ్డు మీద ఆయన అంటూ ఉంటారండి. ప్రభుత్వం వేసిన రోడ్డుకి నేను వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు అంటారు. తప్పులు చేశారు కాబట్టి సమర్థించే వాళ్ళు తప్పు అయిపోతారు. తప్పులు చేయకుండా నిబద్ధతగా ఉంటే ప్రజలు అందరూ సమర్థిస్తారు. ప్రభుత్వం వేరు, పార్టీ వేరు. భారతీయ జనతా పార్టీగా అధ్యక్షురాలు, ప్రభుత్వం ప్రజలది. ప్రధానమంత్రిని రాష్ట్రపతి నియమించింది. అక్కడ ఆవిడ్ని విమర్శిస్తే ఆ పార్టీకి సంబంధం ఉండదా అండి? కేంద్రంలో ఉండదు. ఎందుకు ఆ పార్టీ ఎందుకు ఉండదు నన్ను ప్రశ్నించకండి. ఎందుకు ఇప్పుడు మన ఇద్దరి మధ్య మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి నాకు టైం లేదు. ఇక్కడ రాగ్ న్యూస్ వాళ్ళు ఒప్పుకోరు కూడా. ఇక్కడ ప్రభుత్వంలో ఉన్నది భారతీయ జనతా పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడే ప్రధానమంత్రి. ఇది రాజ్యాంగం చదువుకుంటే అర్థం అవుతుంది. పార్లమెంటరీ పార్టీ నాయకుడు, భారతీయ జనతా పార్టీ ఫ్లోర్ లీడర్, ఆయన అత్యధిక మెజార్టీ వచ్చింది కాబట్టి రాష్ట్రపతి గారికి ఇచ్చి నా తరఫు నువ్వు రాజ్యాంగాన్ని నడిపొంది ఆవిడ. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు కేంద్ర మంత్రి అండి జేపీ నడ్డా. ఎందుకు రెస్పాండ్ కాడు? అదే మీ తర్వాత వేరే ఇంకో ఛానల్లో కానీ లేకపోతే ఇక్కడ పెడితే మాట్లాడుతున్నాను. రాజకీయాలకి ప్రభుత్వానికి రాజకీయ పార్టీ వేరు. జేపీ నడ్డా గారు కేంద్ర మంత్రి కాదండి. అందుకని ఇలాగ ఉంటుందండి. మనం తప్పుదారి పట్టించకండి. కేంద్ర మంత్రి కాదు, ఇప్పుడు జాతీయ స్థాయిలో ఆ పార్టీ అధ్యక్షురాలను తిడితే రెస్పాండ్ గారు ఎవరు? పార్టీ కార్యకర్తలు ఫాలో అవుతున్నాం కదా సార్. ఆమెని విజయసాయి రెడ్డి గారు బహిరంగంగా బెదిరించినట్టు మాట్లాడారు అని ఆమె చెప్పిన తర్వాత జాతీయ స్థాయిలో ఒక్క ప్రతినిధి కూడా రెస్పాండ్ అవ్వకపోతే మీరు కూడా ప్రజాస్వామ్యంలో మీరు కూడా రెస్పాండ్ అవ్వచ్చండి. బాజీ గారు, మీరు ప్రజాస్వామ్యం ఉన్నారు, మీరు కూడా ఒక పార్టీ పరంగా మీరు కూడా సానుభూతి తెలపచ్చు, రెస్పాండ్ అవ్వచ్చు. అది కూడా మీరు బాధ్యత ఎట్లా మర్చిపోతున్నారు? ఒక్క నిమిషం రాము గారు, ఎవరైనా దగ్గరికి వస్తే ఒక్క నిమిషం రాము గారు. మంత్రి, హోం మంత్రి, రాష్ట్ర జాతీయ అధ్యక్షులు వీళ్ళకి ఎవరైనా డైరెక్షన్ ఇస్తారు. మిమ్మల్ని ఎలా తిట్టారు కాబట్టి మీరు ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయండినో లేదో నోటీస్ ఇవ్వండినో, ఆయన బెదిరిస్తున్నారు కదా, వ్యక్తిగత దోషాలకు వెళ్తున్నారు, యూ ప్రొసీడ్ అంటారు. నడ్డా గారు ప్రొసీడ్ అవ్వలేరు. నడ్డా గారు ప్రొసీడ్ అవుతారండి. నేను మిమ్మల్ని తిడితే మీరే ప్రొసీడ్ అవుతారు నా మీద.
అంతేకాని మా నడ్డా గారు మీకు నోటీస్ ఎవరు? రైట్, ఒక నిమిషం రాము గారు మొత్తానికి బీజేపీ అధ్యక్షురాలు లెటర్ ఇవ్వడం పట్ల దీనికి సంబంధించి మొత్తానికి ఏదైతే చాలా మంది అంటున్నటువంటి విషయం, ఏది 10 సంవత్సరాలుగా ఆయన బయట బెయిల్ పైన ఉన్నారో అలాంటి వ్యక్తికి బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారు, అలాగే ఎవరైతే ప్రశ్నిస్తే వాళ్ళని బెదిరించే ధోరణి కనబడుతుంది అంటారు, వాస్తవమా? ప్యానల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారం, ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇవాళ పురంధరేశ్వరి గారిని ఈ రాష్ట్ర అధ్యక్షురాలిగా చేసినప్పుడే మేము చాలా చిత్ర విచిత్రాలను ఎక్స్పెక్ట్ చేసాం. అట్లీస్ట్ ఇప్పటికైనా బీజేపీ పార్టీ వాళ్ళు కళ్ళు తెరిచి పురంధరేశ్వరి గారి చేత ఒక లెటర్ను అయితే సుప్రీంకోర్టుకి రాయించారు. పెద్దలు అడ్వకేట్ శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాయాల్సింది సుప్రీంకోర్టుకి, ఎందుకంటే బెయిల్ ఇచ్చింది కోర్టులు కాబట్టి ఆ కోర్టులో అపెక్స్ కోర్టుకి మీ కండిషన్స్ మీద అతనికి మీరు బెయిల్ ఇచ్చారు, ఈ కండిషన్స్ ని వైలేట్ చేసి అతను ఇక్కడ సాక్షుల్ని బెదిరించడం కానివ్వండి, లేకపోతే సాక్ష్యాల్ని తారుమారు చేయడం కానీ చేస్తున్నాడు కాబట్టి ఇతని బెయిల్ని క్యాన్సిల్ చేయండి అని చెప్పి కోర్టుల్నే అడగాలి, వేరే వాళ్ళు కాదు. శ్రీనివాస్ గారు చెప్పింది కరెక్ట్, బాబ్జీ గారు. ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు 4.5 సంవత్సరాల తర్వాత కళ్ళు తెరిచి ఈ రాష్ట్రంలో ఏదో చిత్ర విచిత్రాలు చేయబోతా ఉన్నారు. ఎలక్షన్లు 4-5 నెలల్లో ఉన్నాయి. తెలంగాణలో ఇప్పుడు ఏదో ఎలక్షన్స్ నామినేషన్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఏదో కొత్త డ్రామాకి తెర తీశారని నేను అనుకుంటా ఉన్నాను. ఇవాళ పురంధరేశ్వరి గారు వచ్చిన తర్వాత ఆమె మాత్రమే మాట్లాడుతూ ఉన్నారు, బీజేపీ వాళ్ళు మాట్లాడిస్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో మద్యం ఏ రకంగా అవినీతి మయమైపోయింది, ఏ రకంగా ఈ మద్యంలో క్యాష్ ట్రాన్సాక్షన్స్ పెట్టి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ లేకుండా ఏ రకంగా చేస్తున్నారో పురంధరేశ్వరి గారు వచ్చిందాక వాళ్ళ అధ్యక్షులు కానీ వాళ్ళ పార్టీ నాయకులు ఎవరు మాట్లాడలేదు. అట్లీస్ట్ ఇప్పటికైనా వైసీపీ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలు, 10 సంవత్సరాలు బెయిల్ మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, విజయసాయి రెడ్డి గారు ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టంలో ఉన్నటువంటి లొసుకులను ఉపయోగించుకుని ఏ రకంగా బయటకు వచ్చి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారో చూస్తా ఉన్నాం. ఇప్పటికైనా పురంధరేశ్వరి గారు విజయసాయి రెడ్డి ఒక్కళ్ళ మీద కాకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా ఆ కంప్లైంట్ ఇచ్చుంటే బాగుండేది. ఇద్దరి మీద ఇచ్చారండి, ఇచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇవాళ వివేకానంద రెడ్డి గారి మర్డర్ జరిగినప్పుడు అక్కడ ప్రత్యక్షమై గుండెపోటు అని చెప్పినటువంటి మొదటి వ్యక్తి విజయసాయి రెడ్డి. అక్కడ హత్య జరిగిందనే తెలిసి కూడా ప్రజలందరినీ మభ్యపెట్టడం, అలాగనే ఇవాళ విశాఖపట్నంలో కూర్చుని విశాఖపట్నంలో అల్లుడికి సంబంధించినటువంటి అరబిందో వాళ్ళను పెట్టుకుని అక్కడ ఏ రకంగా అక్కడ ఉన్నటువంటి స్థలాలన్నింటినీ కూడా అన్యాయంగా లాక్కుంటున్నారో ప్రజలంతా చూస్తా ఉన్నారు. సెంట్రల్ లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఏదైతే అధికారంలో ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ కి, హోమ్ మినిస్టర్ కి ఇక్కడ ఏం జరుగుతుందో వాళ్ళందరికీ కూడా తెలుసు. తెలిసినప్పటికీ కూడా 4.5 ఏళ్ల నుంచి ఎటువంటి నోరు మెదపకుండా కేవలం 3-4 నెలలు ఎలక్షన్లకు ముందు నోరు మెదపడం అనేది ప్రజల యొక్క శ్రేయస్సు దృష్ట్యా నోరు మెదిపారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలతో ఇంకొక డ్రామా ఆడుతున్నారా అనేది ముందు రోజుల్లో తెలుస్తుంది. ఇవాళకే చాలా చేయాల్సినంత అరాచకాలు చేశారు వీళ్ళిద్దరు. బెయిల్ మీద 10 సంవత్సరాల నుంచి బయట ఉండి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా భ్రష్టు పట్టించారు. ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేశారు. ఎవరైతే వీళ్లతో కో ఎక్యూజ్డ్ గా ఉన్నారో ఆ ఆఫీసర్లందరినీ తెలంగాణకు సంబంధించి కేడర్ లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ని డెప్యుటేషన్ మీద ఆంధ్రాకి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నతమైనటువంటి పదవులు కట్టబెట్టి తద్వారా అధికారులందరికీ కూడా ఒక మెసేజ్ ని పంపించారు. మీరు మాతో కలిసి మా క్రిమినల్ యాక్టివిటీస్ తో మీరందరూ పాలు పంచుకుని మీకు ఏదైనా ఇబ్బంది అయినా సరే మేము మిమ్మల్ని అందరినీ కాపాడుతాము, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. దానికి ఉదాహరణ మేము ఇప్పుడు తెలంగాణ కేడర్ వాళ్ళని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ కేడర్ కి ఎంత ఆ పక్కన పెట్టి ఏ రకంగా పొజిషన్స్ ఇచ్చాము అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇవాళ. రామ్ గారు
శ్రీనివాస్ గారు. చక్కగా బాగుందండి. ఎందుకంటే ఇక్కడ మధ్యలో ఎందుకు చెప్తున్నానంటే వివరణ ఇవ్వాలి ఒక న్యాయవాదిగా. మీరు చెప్తున్నారు తెలంగాణలో ఉన్నటువంటి పనిచేస్తున్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే కీలకమైన వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపింపబడిన నేరాల్లో సాక్షులుగా కానీ కోయిగా ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం దగ్గర డిప్యుటేషన్ మీద ఆంధ్ర ప్రభుత్వం తీసుకెళ్లి వాళ్ళని ఆయా శాఖల్లో చాలా కీలకమైన బాధ్యతలు అప్పగించారు. ఆ సాక్షులతోటి ముద్దాయిలు కలిసి పనిచేస్తున్నారు. ముద్దాయి సాక్షులు లేకపోతే ముద్దాయిలు కోఎక్యూజ్డ్ వీళ్ళందరూ కలిసి పనిచేస్తున్నారు విషయం మీరు చెప్పారు. చాలా బాగుంది. ఈ విషయం ప్రతిపక్షంలో ఉన్న మీరు చాలా ప్రతిపక్ష నాయకుడు, పార్లమెంట్ కాదు సెక్రటరీకి వెళ్ళొచ్చు, కేంద్ర సెక్రటరీకి, ప్రధానమంత్రిని కలవచ్చు, హోమ్ మినిస్టర్ కలవచ్చు, న్యాయశాఖ మంత్రిని కలవచ్చు, కలిసిన సందర్భాలు ఉన్నాయి, కలుస్తూ ఉంటారు. ఇదే కారణాలు చూపిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్ రద్దు చేయండి, కోఎక్యూజ్డ్ అందరూ కూడా ఇక్కడి నుంచి మీరు సమాచారం మీ దగ్గర మంచి సమాచారం మీరు ఇచ్చారు కాబట్టి నేను వెంటనే చెప్తే బాగుంటుందని. మీరు ఇందాక మిగతా కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి రాసుకుంటే బాగుండేది. పురంధరేశ్వరి గారు ఉన్నారు. పురంధరేశ్వరి గారు రాసినట్టుది ఆవిడకి అనిపించింది, ఆవిడ సమాచారం ఉన్నది, పర్వాలేదు, ఎంతో రాశారు. ఆవిడ చేయడానికి ప్రయత్నం చేశారు. ఎక్కడ ఆవిడ చేసింది రాజ్యాంగ విరుద్ధం కాదు, చట్ట విరుద్ధం కాదు. మీరు చెప్తున్న విషయాలు కూడా న్యాయస్థానం దృష్టి తీసుకెళ్ళి ఉంటే ఒకప్పుడు తీసుకెళ్ళలేకపోయి ఉండేవారు. అప్పుడు తీసుకెళ్ళలేదు, ఇప్పుడు తీసుకెళ్ళగలగాలి. ఇప్పుడు తీసుకెళ్ళి ఉంటే తప్పనిసరిగా దాన్ని కూడా విచారణ చేయాలి. ఆ నేరాల్లో కోఎక్సిడ్ గా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు వేరు మీద ఉంటున్న వాళ్ళు ఇక్కడ ఏమైనా మళ్ళీ ఉద్యోగాలు చేస్తున్నారా? ఇదే ప్రభుత్వంలో వాళ్ళు వేరే రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగస్తులు ఉండి డిప్యూటేషన్ మీద వస్తున్నారా? ఇవన్నీ వైలేషనే. ఇదంతా కూడా కీలకమైన సమాచారం మీ దగ్గర ఉంది. ఈ కీలకమైన సమాచారంతో వెంటనే మీరు వచ్చిన ఎపెక్స్ కోర్టుకి రాసినట్టయితే రాయాలి. రాసి దాని మీద కంటిన్యూస్ గా ఫాలోఅప్ చేసినట్టయితే అటువంటి వాళ్ళని అన్ని అక్కడ డిప్యూటేషన్ క్యాన్సిల్ చేసి వెనక్కి పంపిస్తారు. మీరు కలిసి పనిచేయడానికి వీల్లేదు, ఇది మా దృష్టిలో రాలేదు. అన్ని కూడా న్యాయస్థానాల దృష్టికి వెళ్ళవండి. ఎవరైనా తీసుకెళ్ళాలి. వాళ్ళ దగ్గర నిఘాలు లేవు, నిఘాకలు లేవు, మనమే చెప్పాలి. కాబట్టి మంచి విషయం చెప్పారు కాబట్టి నేను ఇక్కడ ఒక్కసారి ఇదే విషయం మీద చెప్పదలుచుకున్నా. మీరు వెంటనే దీని మీద మీరు పార్టీ అంటే ప్రతిపక్ష నాయకుడు కానీ పార్టీలో నెక్స్ట్ ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నటువంటి హోదా ఉన్న వ్యక్తులు కానీ దీని మీద వెంటనే స్పందించి న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్ళండి. ఇది వైలేషన్. ఖచ్చితంగా వాళ్ళ బెయిల్స్ అన్ని రద్దు అయిపోతాయి. రఘురామకృష్ణరాజు గారు కూడా ఇదే మార్గంలో ఆయన అభ్యంతరాలు లేవనెత్తారు. మీ అభ్యంతరాలు కూడా ఖచ్చితంగా బాగున్నాయి అని చెప్పి మీకు నేను సలహా ఇస్తున్నా. థ్యాంక్ యూ. తిరుపతిరావు గారు, ముఖ్యంగా ఇక్కడ ఏదైతే చెప్పాల్సింది చెప్పినా కూడా కాకపోతే బీజేపీకి అలాగే వైసీపీకి సంబంధించి సత్సంబంధాలు లేవని చెప్పడానికి కోసం ఇది అస్త్రంగా వేశారని చెప్పేసి కొన్ని పార్టీలు ఆరోపిస్తున్నటువంటి విషయం, దీన్ని ఎలా చూస్తారు మీరు? సత్సంబంధాల గురించి, ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాల గురించి ఆల్రెడీ తేటతెల్లం చేసినటువంటి సందర్భం ఏదైతే మా సోదరులు గోచాల శ్రీనివాస్ ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి సంబంధాలు తీసుకొచ్చి పార్టీల మధ్య అంటగడతాము అనేసి దానికి ఏం చేయడానికి లేదు. ఇంకొక విషయం, ఏదైతే మనం తీసుకున్నటువంటి టాపిక్ సంబంధించి మా సోదరులు బీసెట్టి బాబ్జీ గారు సాధారణంగా స్టడీ చేస్తారు, కొంచెం దాన్ని విశ్లేషిస్తారు. ఆ రెండు కొంత మిస్ అయ్యాయి కాబట్టి ఆయన ఎక్కడో మిస్ అయ్యారు తప్పిస్తే వారినే నేను వేలెత్తి చూపించట్లా. కానీ మా తెలుగుదేశం సోదరులు చెప్తున్నారు అంటే తెలుగుదేశం పార్టీ తాలూకా ఆలోచన ఎలా ఉందనేసి అంటే భారతీయ జనతా పార్టీ భుజాల మీద వాళ్ళు ఒక గన్ను పెట్టి ఎదుటి వాళ్ళని వైసీపీను లేకపోతే ఇంకొకరినో కాల్ చేస్తే దానికి భారతీయ జనతా పార్టీ అంగీకరిస్తే మా భారతీయ గారు నవ్వుతున్నట్టుగా వాళ్ళు కూడా నవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి నేను భావిస్తున్నా. ఎందుకని అంటే ఈ రాష్ట్రంలో మ్యాండేట్ ఇచ్చింది, ఇందాక పెద్దలు మా సోదరులు శ్రీనివాస్ గారు చెప్పారు, ప్రధాన ప్రతిపక్షంగా చెప్తారు మాకు 42% ఓట్లు వచ్చాయని చెప్పేసి. ఏం భారతీయ జనతా పార్టీకి 2% ఓట్లు రాలేదని చెప్పేసి మీరే చెప్తుంటారు. 100 కంటే తక్కువ వచ్చాయని చెప్తారు. బాధ్యత మాదా? మీరేం చేశారు? గుర్రాలకు పళ్ళు ద్వారా కోవిడ్ సమయంలో పడుకున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. 2 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర చరిత్రలో వైసీపీ చేస్తున్నటువంటి అక్రమాలు 356 గుళ్ళు కూలగొడితే
దానికోసమని కోవిడ్ ని కూడా లెక్క చేయకుండా, మేము కాసినటువంటి దెబ్బల్ని కూడా లెక్క చేయకుండా, నా దగ్గర ఇక్కడ ఘాట్ ఉంది, మేము పోరాడింది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైసీపీకి వ్యతిరేకంగా. మీరు ఎక్కడ కనిపించారు? మొట్టమొదట ఇసుక కుంభకోణాలకు సంబంధించి ఇసుక రద్దీ దొరకట్లేదు, భవన నిర్మాణ కార్యక్రమాలు అహో రామ అని చెప్పేసి ఆకలితో అల్లాడుతున్నటువంటి రోడ్డెక్కి పార్టీ భారతీయ జనతా పార్టీ. మీరు ఎక్కడ కనిపించారు ఆ రోజు? ఏదో 2 సంవత్సరాలు కోవిడ్ అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇవాళ రాష్ట్రానికి వచ్చిన తర్వాత మీరేదో రాష్ట్రంలో మీ మొత్తం అంతా మేమే చేశామని చెప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉంటే పెట్టడానికి ప్రజలు సిద్ధంగా లేదు. పైగా మేము చెప్తున్నా, పురంధేశ్వరి గారు ఇవాళ చేశారు. ఈ సాహసం అనేది లేకపోతే ఈ ఆలోచన అనేది మరి మీ పార్టీకి ఒక యంత్రాంగం ఉందే, మీ పార్టీలో ఉన్నటువంటి న్యాయ కోవిదులు కూడా ఉన్నారే, వాళ్ళందరూ ఎందుకు ఆలోచన చేయలే? మీకు ఆ హక్కు లేదా? ఒక్క పురంధేశ్వరి గారికి అదేమన్నా రాజ్యాంగంలో రాసి పెట్టినటువంటి హక్క మీకు ఉంది కదా, మీరు ఎందుకు ఆలోచన చేయాల? తప్పో తడకో ఇవాళ మేము చేశాం. పరిణామక్రమం ఏ విధంగా ఉంటుందో చూద్దాం. 2 పార్టీల మధ్య ఉన్నటువంటి వ్యవహారం వేరు, 2 ప్రభుత్వాల మధ్య. ఇందాక చెప్పారు, రాజ్యాంగ పరంగా రాష్ట్ర ప్రభుత్వాలకి అది ఏదైనా సరే, మమతా బెనర్జీ మేము భారతీయ జనతా పార్టీ అంటే ఒంటి కాలు మీద లేస్తుంది, ఎక్కడ ఉంటుందో తెలియదు, అయినా సరే కేంద్ర ప్రభుత్వం చేయాల్సి చేస్తుంది. దాదాపు ఎలక్షన్ సమయం నుండి ఈ రోజు వరకు తీసుకున్నట్టయితే 100 మంది పైచీలకు ప్రాణాలు అర్పించినటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అటు వెస్ట్ బెంగాల్లో ఉన్నారు, ఇటు కేరళలో ఉన్నారు. అయినంత మాత్రం నా ప్రభుత్వాలు రద్దు చేసే అవకాశం ఏమన్నా మాకుందా? చేసే చరిత్ర ఏమన్నా మాకుందా? మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఏదన్నా భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలుగా కేవలం ఆవిడ మీద ఏదో వ్యక్తిగత ఆరోపణలు చేశారు అన్నటువంటి ఆలోచనే వదిలేయండి. ఎందుకనేసి అంటే మేము ఒకటే చెప్తాం, ఏనుగు వెళ్ళిపోతుంటే వెనక ఎన్నో అరుస్తుంటాయి, అరిచినంత మాత్రాన ఏనుగు తాలూకా ఔన్నత్యానికి ఏమీ నష్టం జరగదు. అదే విధంగా మేము భావిస్తాం. పురంధేశ్వరి గారి గురించి మాట్లాడేసి ఆవిడ గారి గురించి ఏదో బయట పెట్టేస్తామని చెప్పి ఇవాళ విజయసాయి రెడ్డి ఆడిన మాటల నేపథ్యం కాదు. నేను అదే చెప్పాను, ఈ రాష్ట్రంలో ఇవాళ లిక్కర్ గురించి మాట్లాడారు ఓకే, కానీ రాష్ట్రంలో వచ్చిన మరునాడు ఏదైతే ఆవిడ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన మరునాటి నుండి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి దౌష్టికాల మీద మాట్లాడుతున్నటువంటి పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ. ఆ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలుగా పురంధేశ్వరి గారు. నేను చెప్తున్నా, మీరు కూడా మాట్లాడండి. మేము చేసేదాని గురించి మీరు అంటడం కాదు, ఇవాళ ఏదో పొగడాల్సిన పని లేదు. మీరు ఇంతవరకు ఏం చేశారు? రైట్ రామ్ గారు, ఒక నిమిషం. అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరిగినటువంటి, ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైనా దౌష్టికాలు ఉన్నాయంటే వాటికి గత ప్రభుత్వంలో మీరు ఉన్నటువంటి నేపథ్యంలో విభజనానంతరం ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీగా మీకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మేమైతే ఆ అవకాశాలని ఏరి కోరి చర్చ చేసి శోధించి మరి మేము చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ మీకు ఆ పరిస్థితి లేవే, మీరు ఎందుకు చేయట్లేదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. శ్రీనివాస్ గారు చెప్తుంది, తిరుపతిరావు గారు చెప్పినట్టు, సోదరు తిరుపతిరావు గారు చెప్పిందని మనం తిరుపతి గారు రామ్ గారు మీ దగ్గర సమాధానం ఉందా? బాబ్జీ గారు ఒక్క నిమిషం. రామ్ గారు మీ దగ్గర సమాధానం ఉందా? ఇప్పుడు ప్రజాక్షేత్రంలో మేము వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలని ఏ రకంగా అయితే ప్రజాక్షేత్రంలో మేము తూర్పారపడుతున్నామో దానికి పర్యవసానమే చంద్రబాబు నాయుడు గారి మీద లేనిపోని తప్పుడు కేసులు, అక్రమ కేసులు పెట్టి 53 రోజుల లోపల ఉంచారు. ఇవాళ ప్రజాక్షేత్రం మేము ఎందుకు అడుగుతున్నామంటే, సెంట్రల్లో ఉన్నది బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. రాష్ట్రంలో ఈ రకంగా అన్యాయాలు జరుగుతూ ఉన్నప్పుడు ప్రశ్నించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం ప్రశ్నించకుండా ఇన్ని రోజులు ఒక బెయిల్ పైన ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని ఈ రకంగా అరాచకాలు చేస్తా ఉంటే అడగాల్సిన వాళ్ళు రాము గారు, మీరు ఎక్కడ మిస్ అవుతున్నారంటే అసలు పాయింట్ ని, ఆ ఇద్దరికి బెయిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు సార్, ఇచ్చింది కోర్టులు ఇచ్చాయి. కాబట్టి ఇవాళ అపెక్స్ కోర్టుకి అప్పీల్ చేయడం జరిగిందన్నమాట పురంధేశ్వరి గారు. మేము అయిపోతున్నారు. గమనించండి, వాళ్ళకి బెయిల్ ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కాదు, భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కాదు, న్యాయస్థానాలు ఇచ్చాయి. అప్పటికి భారతీయ జనతా పార్టీ లేని సందర్భంలో వచ్చిన కేసులు అవన్నీ. ఆ రోజు యూపీఏ సమయంలో వారు పెట్టిన కేసులు
మీరు ఆ విషయాన్ని మర్చిపోతే మేము తిరుపతిరావు గారు, ఇప్పుడు నేను పురంధేశ్వరి గారు ఏదైతే అపెక్స్ కోర్టుకి బెయిల్ రద్దు చేయమని చెప్పి కండిషన్స్ ను వైలేట్ చేశారు కాబట్టి, సాక్షులను బెదిరిస్తున్నారు కాబట్టి వాళ్ళు బెయిల్ రద్దు చేయమని చెప్పిన ఏదైతే విషయం ఉందో ఆ విషయాన్ని మేము తప్పు పట్టడం లేదు. నేను మాట్లాడుతుంది మీరు అడిగారు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు 42-43% ఓట్లు వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు అడగట్లేదని. మేము ఈ విషయాలన్నీ ప్రజాక్షేత్రంలో మా చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు లోకేష్ గారు యువగణం ద్వారా ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి కూడా ఈ రాష్ట్రం అన్యాయం జరిగిపోతా ఉంది, ఈ రాక్షసుల చేతిలో ఈ రాష్ట్రం అంతా కూడా పడుతుంది, రక్షించండి ఈ రాష్ట్రాన్ని చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించాం. మేము అడుగుతుంది ఎందుకంటే బీజేపీ పార్టీ వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, దండించేటటువంటి అవకాశం మీ దగ్గర ఉంది కాబట్టి తప్పులు చేస్తున్నటువంటి వ్యక్తిని తప్పు చేస్తున్నామని దండించమని అడుగుతున్నాం తప్పితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని రద్దు చేయమనో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ వాళ్ళని ఇక్కడ ఒక విషయం అండి రాము గారు, ఇక్కడ ఒక విషయం, మనకి అమిత్ షా గారు ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనటువంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయని చెప్పారు వారు. అట్లాగే మనకు ఇప్పుడు తిరుపతిరావు గారి సోదరులు మంచి విషయం చెప్పారు. ఇప్పుడు పంచాయతీరాజ్ నిధులు కానీ, పోలవరం ప్రాజెక్టు కానీ, ఇసుక దోపిడీ కానీ అన్ని చెప్తున్నప్పుడు కేంద్రం నుంచి ఏ రోజైనా ఒక చర్య తీసుకుని ఉంటుంటే బాగుండేది. ఆ చర్య తీసుకునే క్రమంలోని పురంధరేశ్వరి గారు మాట్లాడుండేలా ఉంటే ఈరోజు రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేరేలాగా ఉండేది అన్నదే మనకు కంటెస్ట్. అది లేదు, ఏ రోజు ఆ పని చెయ్యలేదని మనం అడుగుతున్నాం. నేను కూడా పురంధరేశ్వరి గారు తప్పు చేశారు, శ్రీనివాస్ గారు చెప్పారు. బాబ్జీ గారు మంచి ప్రస్తావన తెచ్చారు. ఒక్క నిమిషం మిమ్మల్ని ఇంటరప్ట్ చేస్తున్నా, చెప్పండి. ఏదైతే పురంధేశ్వరి గారు పంచాయతీలకు మీరు అన్నటువంటి యాక్షన్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది, అది మీకు చెప్పడమే నా ఉద్దేశం. ఏదైతే పంచాయతీలకి బదలాయించినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం అక్రమంగా కొల్లగొడుతుంది అన్నటువంటి అంశంలో పురంధేశ్వరి గారి తాలూకా కంప్లైంట్ కి స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం అధికారుల్ని రాష్ట్రానికి పంపించి దాని మీద దర్యాప్తు చేయడం కూడా జరిగింది. అది కొనసాగుతుంది. అతి త్వరలో దాని మీద చర్యలు కూడా ఉంటాయి. సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీములకి రాష్ట్ర ప్రభుత్వం స్టిక్కర్లు పెట్టుకుందని పదే పదే మీరు విమర్శించిన తర్వాత ఒక్కరోజు ఒక యాక్షన్ తీసుకునే పరిస్థితి ఎక్కడ రాష్ట్రంలో లేదు కదా సోదరా. అదే శ్రీనివాస్ గారు ఉన్నారు. రైట్ శ్రీనివాస్ గారు, మా మిత్రులు బాబ్జీ గారు, మా తిరుపతిరావు గారు సరైన విషయాన్ని ఎత్తుకున్నారు. మొట్టమొదటిసారిగా ఇక్కడ వస్తాను. ఇందాక మా తిరుపతిరావు గారు మాట్లాడుతూ, మా తిరుపతిరావు ఉన్నారంటే ఎక్కువ పరిచయం మన మీడియాలో వారికి నాకు అందరూ మా వాళ్ళే. ఇప్పుడు దీనికి ఏంటంటే గ్రామ పంచాయతీలకి కేంద్ర ప్రభుత్వం ఏదైతే డైరెక్ట్ గా ఎకాయికి అంటాం కదా, సరాసరిగా నిధులు పంపిస్తున్నారో అవి గ్రామ పంచాయతీల యొక్క హక్కు. ఆ నిధులు వాళ్ళే వాడుకోవాలి. ఆ నిధుల్ని కూడా తప్పుదారి పట్టించినా లేదా నిధుల్లో తల దూర్చినా, ఆ నిధుల మీద ఎక్కడ ఎవరైనా సరే అన్యాయంగా అక్రమంగా దారి మళ్లించినా వెనక్కి తీసుకోవడం అనకూడదు. రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే వెనక్కి తీసుకోవడం, కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాజ్యాంగమైన హక్కు. అది రాజ్యాంగమైన గ్రామ పంచాయతీలు స్వావలంబనతో ఉండాలి, అంటే సెల్ఫ్ సస్టైనబిలిటీ ఉండాలని ఇచ్చిన నిధులతో ఈవేళ రాజకీయాల కొట్లాట్లంతా కూడా గ్రామ పంచాయతీ ప్రతినిధులకి, ఎమ్మెల్యేలకి, గ్రామ పంచాయతీ అధ్యక్షులకి, మినిస్టర్లకి కొట్లాట, రావణ కష్టం జరుగుతున్నాయి అన్ని గ్రామాల్లో కూడా. కారణం ఏంటి? ఆ నిధులు వెనక్కి తీసుకెళ్ళిపోయి వీళ్ళు స్టిక్కర్ లంచింగ్ చేసి ఇచ్చేస్తున్నారు. ఆ నిధులు గ్రామ పంచాయతీ యొక్క స్వావలంబన కోసం, స్థానిక పరిపాలన, స్థానిక సంస్థల యొక్క బలంగా ఉండడానికి ఇచ్చిన నిధులు. ఆ నిధులు వెనక్కి తీసుకెళ్ళిపోవడం రాజ్యాంగం ఉల్లంఘన. దాని మీద కంప్లైంట్లు కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి న్యాయస్థానంలో కూడా రిట్ పిటిషన్లు వేశారు. నా దృష్టిలో ఉంది, బహుశా అది ఆంధ్రప్రదేశ్లో జరిగిందా తెలంగాణలో జరిగిందా నాకు తెలియదు. కానీ ఇక్కడ జరిగితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇందాక మరీ అడుగుతున్నారు కాబట్టి చెప్తాను. అమిత్ షా గారు తెలంగాణ టూర్లో, అదే ఆంధ్ర టూర్లో విశాఖపట్నం వచ్చినప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు అవినీతి పరుడు, ఆయన్ని చేసిన అవినీతి కార్యక్రమాలు
అస్తవ్యస్త పాలన అని చెప్పి చాలా చెప్పారు. చర్యలు ఏవి అని అంటారు. అప్పటి నుంచి తెలుగుదేశం వారు అంటూనే ఉన్నారు, అందరూ అంటున్నారు చర్యలు ఏమని. ఎవరో క్వశ్చన్ చెప్తాం రాజ్యాంగపరంగా, కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా చర్యలు తీసేసుకోవచ్చా రాష్ట్ర ప్రభుత్వాల మీద? ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రిట్ వేసినప్పుడు ఆ రిట్లో ఉన్నటువంటి ఆదేశాలు అవే, మీరు రాష్ట్ర ప్రభుత్వ వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం జోక్యం కలగజేసుకోకూడదు, చాలా దూరంగా ఉండి మీరు ప్రేక్షక పాత్ర వహించండి అని. ప్రేక్షక పాత్రే. అందుకనే కాదా మనకి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నటువంటి అప్పుడు ఒక ఎమ్మెల్యే గారి చేత రాష్ట్ర హైకోర్టుకు ఉత్తరం రాయించి జగన్మోహన్ రెడ్డి గారి మీద దర్యాప్తుకి సిబిఐ ఎంక్వైరీకి ఆర్డర్ ఇచ్చారు. సిబిఐ వస్తే కానీ ఎంక్వైరీ చేయలేదు. కేంద్ర ప్రభుత్వం డైరెక్ట్ గా ఏ రాష్ట్ర ప్రభుత్వం మీద అవకతవకల మీద ఎంక్వైరీ కండక్ట్ చేయలేదు. కానీ శ్రీనివాస్ గారు, పంచాయతీరాజ్ నిధులు సపరేట్ సార్. శ్రీనివాస్ గారు, పంచాయతీరాజ్ నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నప్పుడు ఆ నిధులు దుర్వినియోగం అయినప్పుడు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉండదంటారా? నేనేం చెప్తున్నాను, మీరేం చెప్తారు? మీరు కొంచెం సంయమనంతో ఆలోచించండి. రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చిన నిధులు, పంచాయతీకి ఇచ్చిన నిధులు దుర్వినియోగం అయితే సంజాయిషియే అడుగుతుంది కేంద్ర ప్రభుత్వం. ఆ కేంద్ర జరగాలి కదా. వినండి సార్, మీకు ఒక్కరికే కాదు, చాలా మంది ప్రేక్షకులు వింటారు, అందరూ విందాం. కాబట్టి కేంద్రం వీరి మీద చర్యలు ఏం తీసుకుంటుంది? అర్జెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారికి బేడీలు వేసి లోపలేసేది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి లోపలేసేది. ఈ నిధులు దారి మళ్ళీ మీరు సంజయ్ ఇవ్వండి అంటారు, వాళ్ళు సంజయ్ ఏమిస్తారు? మీకు మేము నిధులు ఇస్తాం, మీరు వెంటనే పంచాయతీలకు జమ కడతారా, లేదా మీ దగ్గర నుండి డబ్బులు రికవరీ చేసి రిజర్వ్ బ్యాంక్ దగ్గర అకౌంట్లు ఉంటాయి? శ్రీనివాస్ గారు ఒక నిమిషం. శ్రీనివాస్ గారు, బాబ్జీ గారు పదే పదే ఇక్కడ ఈ లేఖలో ఇంకా చాలా చాలా విషయాలను ప్రస్తావించారు. కడపకు సంబంధించి కావచ్చు, మిగతా విషయాలు కావచ్చు, ఎక్కడెక్కడ స్కామ్ జరిగింది, ఎట్టెట్టు దారి మళ్ళీనాయి, వాటాలు కావచ్చు, ఇవన్నీ విషయాలు ప్రస్తావించారు. ఆ ప్రస్తావించినటువంటి విషయాల్లో ఇప్పుడు రేపు పొద్దున ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనుకోవచ్చు, ఎలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? గ్యారంటీగా నేనైతే ఇది పెద్ద చర్చ అండి. రేపు కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు సుప్రీంకోర్టు కానీ ఏ రకంగా రెస్పాండ్ అవుతుందన్న దానిపైనే ప్రజలందరూ చూస్తారు. ఇది అవసరం. ఈ రాష్ట్ర ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి పరిణామాలపైన ఇప్పుడు పురంధరేశ్వరరావు గారు కూడా పాత పేపర్ క్లిప్పింగ్లతో పాటుగా ఎక్కడెక్కడ అక్రమాలు జరిగాయి వివరాలతో సహా వారు పెట్టారు. అయితే ప్రభుత్వాలు ఇప్పుడు పురంధరేశ్వర గారు పెట్టినటువంటి లేఖ పైన సుప్రీంకోర్టు ఏ రకంగా తన నిర్ణయాన్ని ప్రకటిస్తుంది, లేకపోతే ఏ రకమైన రియాక్షన్స్ ఉంటాయని ఒకవైపు అందరూ ఆసక్తిగా చూసే పరిస్థితి ఉంది ఈరోజు. అలాగే శ్రీనివాస్ గారు కూడా మంచి మాట చెప్పారు. ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ కూడా రెస్పాండ్ కావాల్సిన అవసరం ఉంది, అలా రెస్పాండ్ అవ్వాలి అన్నది వాస్తవం. అది కూడా రెస్పాండ్ అవ్వాలి. కానీ అన్నిటికన్నా రాజకీయంగా నేను కోరుతున్నది ఏంటి అంటే, రాష్ట్రం దివాలా తీస్తున్నప్పుడు శ్రీనివాస్ గారు లీగల్ వైపు మాట్లాడారు, నేను కొద్దిగా పొలిటికల్ యాంగిల్లో మాట్లాడతాను. ఇది రాష్ట్రం దివాలా తీస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వ పథకాలు రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు మధ్యన ఒక రేఖ లేనప్పుడు, కేంద్ర ప్రభుత్వ నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం నా నిధులను చెబుతున్నప్పుడు వీళ్ళు విమర్శించారే తప్ప ఏ రకమైన చర్యలు తీసుకోలేదు. ఇది అంతా ఇద్దరికి తెర వెనుక ఒక ఐక్యత నడుస్తుందనంటే ప్రజలు భావిస్తున్నారు. ఇక్కడ మా సోదరుడు తిరుపతిరావు గారు మంచి మాట చెప్పారు. మా భుజం మీద తుపాకీ పెట్టి మేము వైఎస్ఆర్ని కాల్ చేస్తే మీరు బాబ్జీ గారిని నవ్వినట్టు నవ్వుకుందాం అనుకుంటున్నారు అని. ఇప్పుడు జరుగుతున్న పరిణామం ఏంటంటే బీజేపీ వాళ్ళు వైఎస్ఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలుగుదేశాన్ని కాల్ చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మనం ఏమనుకుంటున్నాం అంటే, ఇప్పుడు శ్రీనివాస్ గారు కానీ, నేను కానీ, తిరుపతిరావు గారు కానీ, మీరు కానీ, రాము గారు కానీ, రాష్ట్రం అల్టిమేట్ గా నష్టపోతా ఉంది ఈ దుర్మార్గమైన రాజకీయాలతో, ఈ అక్రమాలతోటి, అన్యాయాలతోటి. అలాగే మీకు అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు మాట్లాడిన తీరుని ఎవరు కూడా ఒప్పుకోరు, ఆ రకమైనటువంటి భాషను కానీ దాన్ని కానీ. ఇప్పుడు పురంధరేశ్వరి గారిని తిట్టారు కాబట్టికే కోపం వచ్చింది అని అనేకన్నా, ప్రభుత్వంలో జరుగుతున్న పొరపాట్ల పైన కూడా కేంద్ర ప్రభుత్వం ఒక చర్య తీసుకొని ఉండాలి. ఎందుకంటే కేంద్ర హోంమంత్రి సాక్షాత్తు అనేక రకాల ఆరోపణలు చేశారు. వారు ఆరోపణలు చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు 3 సార్లు కలిశారు ఆయన్ని. మరి ఆ రకమైనటువంటి సాంప్రదాయాన్ని, ఇది వీళ్ళ మధ్య ఐక్యత కొనసాగుతుంది, బయటికి చెబుతున్నారు, ఏం చర్యలు తీసుకోలేరు అని చెప్పడానికి ఒకటి. మరోవైపు కేంద్రంలో అనేక సంబంధాలు కొనసాగుతున్నాయి, అందుకే మాట్లాడట్లేదు, అందరి దృష్టి టీడీపీ మీదే ఉంది తప్ప వైఎస్ఆర్సీపీ మీద లేదని ప్రజలు అనుకుంటున్న భావిస్తున్న పురంధరేశ్వరి గారు రాసినటువంటి లేఖ సంచలనమైంది. ఆ లేఖ పైన సుప్రీంకోర్టు నిర్ణయం ఏంటి, కేంద్ర ప్రభుత్వం ఎట్లాగా, బీజేపీ పార్టీ ఎట్లాగా రెస్పాండ్ అవుతుంది అన్న దానిపైనే ఉందండి. రాము గారు,
ఈ లేఖలో ప్రధానంగా ఏదైతే వివేకానంద హత్యకు సంబంధించి కావచ్చు, అక్రమ ఇసుక కావచ్చు, అలాగే అక్రమ మద్యం కావచ్చు, అలాగే ఏదైతే ఎంపీ హోదాలో ఉండి వాళ్ళు కీలకమైనటువంటి పదవులు అనుభవిస్తూ బయట ఎలా మేనేజ్ చేస్తున్నారు, అలాగే డబ్బును కూడా ఎలాంటి స్కామ్లు చేస్తున్నారు అనే విషయాలు కూడా ఈ లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. వీటికి సంబంధించి ఎలాంటి రియాక్షన్ ఉంటుంది అనుకుంటున్నారు? అలాగే ఇంకా కొన్ని కూడా ఇందాక శ్రీనివాస్ గారు కూడా మీకు కొన్ని గైడ్ చేశారు, ఎట్లాంటి యాక్షన్ తీసుకోవచ్చు, ఎలాంటి ఆధారాలు కూడా ఏం చేయబోతుంది? ఇప్పుడు మనం చూస్తా ఉన్నామండి, పక్క రాష్ట్రాల్లో ఏ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీలు ఆర్డర్ చేస్తుందో, ఏ రకంగా వాళ్ళకు ఉన్నటువంటి పవర్ను ఉపయోగించి ఏ రకంగా ఆ రాష్ట్ర ప్రభుత్వాలను ఇబ్బంది పెడుతుందో మనం చూస్తా ఉన్నాం. ఇవాళ తెలుగుదేశం పార్టీ చాలా సార్లు కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్లు ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థ మీద కానివ్వండి, ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద కానివ్వండి, లా అండ్ ఆర్డర్ మీద కానివ్వండి, ఇక్కడ జరుగుతున్న అన్ని అరాచకాల మీద కేంద్ర ప్రభుత్వం దృష్టికి చాలా సార్లు తీసుకొచ్చాం మేము. కానీ ఇప్పటి వరకు స్పందించినటువంటి కేంద్ర ప్రభుత్వం, మీరంటా ఉన్నారు అమిత్ షా గారు వచ్చారు, అమిత్ షా గారు ఈ రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుందని ఆయనే ఒప్పుకున్నారు అని. స్వయంగా కేంద్ర హోంమంత్రి ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నాయని ఒప్పుకున్నప్పుడు ఇక్కడ ఎంక్వైరీ చేపించడం ఆయన చేత కదా, ఆయన చేతిలో ఉండదా? ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని మనం అడగట్లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని మేము అడగటల్లా. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల్ని క్వశ్చన్ చేయమని అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల మీద కేంద్ర ప్రభుత్వం వారు ఎంక్వైరీని ఆర్డర్ చేసి ఏ చోట అరాచకాలు జరుగుతున్నాయి, ఆర్థిక వ్యవస్థలు ఏ రకంగా తప్పుదారి బయటని, ఏ రకంగా మద్యం కానివ్వండి, ఇసుక పాలసీలు వీటి మీద ఏ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అవినీతి చేస్తుంది అని చెప్పేసి క్వశ్చన్ చేయమని అడిగాము తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని రద్దు చేయమని మేము అంటలేదు. అలాగే ఇందాక తిరుపతిరావు గారు చెప్పినట్టు తిరుపతిరావు గారు బీజేపీ పార్టీ భుజాల మీద గన్ను పెట్టి తెలుగుదేశం పార్టీ వైసీపీని కాల్చాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఏ రకంగా అయితే ఈ అరాచకాలను క్వశ్చన్ చేయాలో, ఏ రకంగా అయితే ప్రజలందరి దృష్టికి వీటన్నిటి సమస్యలను తీసుకెళ్లి ప్రజలందరిలో చైతన్యం ఏ రకంగా తీసుకురావాలో ఆ రకంగా తెలుగుదేశం పార్టీ దాని బాధ్యతను దాన్ని నిర్వర్తిస్తా ఉంది. అలానే కేంద్ర ప్రభుత్వానికి కూడా చాలా సార్లు లెటర్లు రాయించుకోవడం జరిగింది. చర్యలు తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వం. ఇవాళకైనా మేము చెప్తుంది ఏంటంటే, ఇవాళకైనా రాష్ట్ర బీజేపీ పార్టీ కళ్ళు తెరిచి కేంద్ర ప్రభుత్వానికి ఒక లెటర్ రాయడమో, లేకపోతే సుప్రీంకోర్టుకి వీళ్ళ బెయిల్ విషయంలో ఒక లెటర్ రాయడమో చూడాలి. రాబోయే రోజుల్లో ప్రజల శ్రేయస్సు దృష్ట్యా బీజేపీ వాళ్ళు మాట్లాడుతున్నారా, లేకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల్ని మభ్య పెడతానికి మళ్ళీ ఒక కొత్త డ్రామా ఆడుతున్నారు? తిరుపతి గారు ఈ కొత్త డ్రామాకి తెరలేపారని టీడీపీ ఆరోపిస్తుంది, మీరేమంటారు? నేను అదే చెప్పాను, ముందు చెప్పిన దాన్నే మళ్ళీ ఇప్పుడు చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇందాక ఒక చిన్న క్లారిటీ ఇచ్చారు, నాకు కూడా అర్థమైంది. కాకపోతే మళ్ళీ అదే ఆరోపణ వచ్చింది మీ పైన. ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయగలదు, ఏంటి, అది రాజ్యాంగ పరంగా చట్టం పరంగా ఏముందన్నది పెద్దలు శ్రీనివాస్ గారు స్పష్టంగా చెప్పారు. ఆ నేపథ్యంలోనే ఒకవేళ చేయడానికి అవకాశం ఉంటే మేము ఎక్కడో ఏదో చేస్తున్నాం అన్నారు. నేను చెప్పాను, వందలాది మంది నా తోటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అసూలు వాసినటువంటి కేరళ పక్క ఈ చివర ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ లో ఆ ముఖ్యమంత్రులు ఏం చేసింది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం. అదే చెప్తున్నా నేను, మీరు మా భుజాల మీద పెట్టు కనీసం అంటే మేము పెట్టాల్సిన పని లేదంటాం. సంతోషం, మేము కూడా కాయాల్సిన పని లేదు, కాసిన అన్నాలు కాసాం, అయిపోయింది. మేము కూడా కాస్తామని చెప్పట్లా, కాయడానికి సిద్ధంగా లేము, ఖాయమనే చెప్తున్నాం. ఇవాళ పురంధేశ్వరి గారు కూడా మాట్లాడితే తెలుగుదేశం అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి వార్త వినపడడానికి కారకులు ఎవరు? ఇవాళ పురంధేశ్వరి గారు ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంటే అది తెలుగుదేశం పార్టీకి లేదా చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అన్నటువంటి అపవాదు ఎదుర్కొన్నటువంటి సందర్భం ఎవరి వలన, దేనికోసం? ఇదే మా తాలూకా ఆవేదన కూడా మేము చెప్తున్నాం. ఉన్నాం ప్రభుత్వం మీద పోరాటానికి మేము సిద్ధంగా
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినటువంటి తొలినాళ్ళ నుండి మేము సిద్ధంగా ఉన్నాము, చేశాము, చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం. భారతీయ జనతా పార్టీకి ఓట్లతోని సీట్లతోని రాజకీయ పార్టీగా ఉన్నటువంటి పార్టీ కాదు. నిరంతరం మాకు ఎన్ని ఓట్లు వచ్చినా సరే, నోటా కంటే తక్కువ ఓట్లు వచ్చాయని చెప్పేసి మీరే ఎద్దేవా చేసినా సరే మా పని మేము చేస్తూనే ఉన్నాం, చేస్తూనే ఉంటాం. ఇది కాదు మాకు చెప్పాల్సింది కాదు, మీరు చేయాల్సింది. మేము ఇవాళ చేసింది మీరు గతంలో ఎందుకు చేయలేకపోయారు? ప్రధాన ప్రతిపక్షము 42% ఓట్లు ఇచ్చింది ఈ రాష్ట్రము, మీరు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం చేసేవాళ్ళు కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చేయాల్సింది రాజ్యాంగానికి లోబడి ఏం చేయాలో అది ఖచ్చితంగా చేస్తుంది. అది మన ఇక్కడ నిర్మలా సీతారామన్ గారు వచ్చినప్పుడు ప్రజల మధ్య ప్రజల సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రుల్ని మీరు చేస్తున్నటువంటి పని ఏంటి అని చెప్పి నిలదీసినటువంటి సందర్భం. ఎక్కడో ఢిల్లీలో కూర్చొని చెప్పేసి ఆవిడ మాట్లాడలా. ఈ రాష్ట్రంకి వచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రజల సమక్షంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తాలూకా మంత్రులు ఉన్నప్పుడు మాట్లాడినటువంటి మాటలనే నేను కోట్ చేస్తున్నా. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పక్షంగా ఈ రాష్ట్రంలో ఎంతమంది ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎన్ని ఓట్లు ఇచ్చారు అన్నటువంటి సంబంధం లేకుండా మా పని మేము చేస్తున్నాం. మేము కాదనట్లే. మేమే చేయలేదు అన్నటువంటి మాట మాట్లాడడం మాని మీరు ఏం చేశారు అన్నటువంటిది ఒకసారి నేను ఇది చూపిస్తే నా వైపు 3 ఏళ్ళు చూపిస్తున్నాయి అన్నటువంటి సామెతకి లోబడి మీరు ఒకసారి అంతర్మదనం చేసుకోండి. మీరు ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే మీ లోకేష్ గారు కాకతాళీయంగా అమిత్ షా గారి దగ్గరికి వెళ్తే అక్కడ మా ఇరు రాష్ట్రాలకి ప్రస్తుతం నేను తెలంగాణ నుండే మాట్లాడుతున్నా ఎన్నికల నేపథ్యంలో మా ఇరు రాష్ట్రాల అధ్యక్షులు, ఒక ఆయన కేంద్ర మంత్రిగా, ఒక ఆయన రాష్ట్ర అధ్యక్షురాలుగా, భారతీయ జనతా పార్టీ చెందినటువంటి రాష్ట్ర అధ్యక్షురాలుగా అమిత్ షా గారి దగ్గర ఉంటే ఆ సందర్భంలో లోకేష్ గారు అక్కడికి వెళ్తే దాని మీద నిందలు మోయాల్సినటువంటి అవసరం భారతీయ జనతా పార్టీకి ఉందా? మాకు అంత అవసరమా? మాకు అటువంటి ఆలోచన ఇది కదా ఇవాళ మేము ప్రశ్నిస్తున్నది. తిరుపతి గారు మీరు అన్నట్టు తిరుపతి గారు ఆయన మాటలు చెప్పుకోవడానికి ఆయన వెళ్ళారు. మా నాయకుడి దగ్గర మేము ఉంటే తప్పంట, దాన్ని తప్పు పడతారంట. కానీ మీరు చేయాల్సింది మీరు చేయరంట. ఇది నేను చెప్పేది. పక్షంగా మీరు చేయాల్సింది మీరు చేయండి. మేమేమి అప్పుడు అడ్డుపడట్లా. రాము గారు మీకు అవకాశాలు ఇస్తాం, మేము అవసరమైతే అవకాశాలు ఇస్తున్నాం. రాము గారు తిరుపతిరావు గారు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు, భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ప్రధాన పార్టీ ఏదైతే తెలుగుదేశం పార్టీ వైసీపీ చేస్తున్నటువంటి అరాచకాలను ఎత్తి చూపిస్తుందా లేదా, వాళ్ళు చేస్తున్నటువంటి అరాచకాలన్నింటినీ క్వశ్చన్ చేస్తుందా లేదా, వాళ్ళ మీద పోరాటం చేస్తుందా లేదా, అలాగనే అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఉన్నటువంటి అధికారంలో అదే నేను చెప్తున్నా. అది మీ బాధ్యత. ఇక్కడ బాధ్య గారి బాధ్యత కాదు, లేకపోతే భారతీయ జనతా పార్టీ బాధ్యత కాదు. మీరు ప్రధాన ప్రతిపక్షంగా మీరు బాధ్యత మేము చేస్తున్నామని చెప్పుకుంటే ఇంకేముంది అక్కడ? బాధ్యత లోక్సభ బాధ్యత లేకపోతే బీజేపీ బాధ్యత? ఇప్పుడు మీరు నిర్వర్తించట్లేదు సరిగా అని చెప్తున్నాం. నిర్వర్తిస్తే మీరు చెప్పుకోండి ప్రజలకి. మేము నిర్వర్తిస్తున్నాం కాబట్టే చెప్తున్నాం సార్. ఇవాళ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు కేంద్ర ప్రభుత్వ నిధులని రాష్ట్రానికి ఇస్తే రాష్ట్రంలో పంచాయతీ రాజ్కి సంబంధించినటువంటి గ్రామాల్లో పంచాయతీ అకౌంట్స్ లో ఉన్నటువంటి డబ్బులు పంచాయతీ సర్పంచ్కి తెలియకుండా సర్పంచ్ బోర్డుకి పెద్దలు న్యాయ నిపుణులు చెప్పారు కదా దానికి ఆన్సర్. కేంద్ర ప్రభుత్వ పరిధి ఎంతవరకు ఉంటది అనేది చెప్పడం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, ఒక్క నిమిషం వస్తా. రాము గారు ఒక మాట, ఏదైతే కేంద్ర ప్రభుత్వంతో మీ ప్రభుత్వం ఉన్నప్పుడు తగు పెట్టుకొని మీరు బయటకు వచ్చారని చెప్పేసి అందరూ నమ్ముతున్నటువంటి విషయం, మీరే అక్కడ నుంచి తగు పెట్టుకున్నటువంటి విషయం. రాము గారు, హలో రాము గారు వినబడుతుందా? ఆడియో రావట్లేదండి, వాయిస్ బ్రేక్ అవుతా ఉంది. ఒక్క నిమిషం రాము గారు, ఏదైతే కేంద్రంతో మీరు ప్రభుత్వం ఉన్నప్పుడు సత్సంబంధాలు తెగించుకొని తగు పెట్టుకొని మీరే బయటకు వచ్చారు, మళ్ళీ రాజ్యాంగానికి లోబడి చేయాల్సింది చేసింది అంటున్నారు. నిజంగానే చేసిందా కేంద్ర ప్రభుత్వం? మీకు కేంద్ర ప్రభుత్వం అడగాల్సిన అవసరం ఉందా లేదండి? దాని మీద ఎంక్వైరీ వేయాల్సిన అవసరం ఉందా లేదా? పంచాయతీ రాజ్ నిధులని
సర్పంచ్కి తెలియకుండా, ఎలక్ట్ అయినటువంటి బోర్డుకు తెలియకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆ డబ్బులు మొత్తాన్ని కూడా నేను అది చెప్తాను, అది ఆవేశపడుతున్నాను. ఢిల్లీ నుండి అది సంబంధిత అధికారులు వచ్చారు, రాష్ట్రంలో ఆ ప్రక్రియ కొనసాగుతుంది. ఢిల్లీ నుండి సంబంధిత అధికారులు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం వద్ద దానికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది, ప్రారంభమైందని నేను చెప్పడం జరిగింది. గత 4 సంవత్సరాల నుంచి నిధులు దుర్వినియోగం అవుతున్నాయి. 4 సంవత్సరాల నుంచి నిద్రపోయినటువంటి వాళ్ళు ఎలక్షన్ కి 3-4 నెలల ముందు లేచి ఎంక్వైరీ జరుగుతా ఉంది, విచారణ జరుగుతా ఉందని చెప్తే ప్రజలు నమ్ముతారా? అయ్యో అమ్మా, మీరు ప్రభుత్వంలో ఉండేటప్పుడు కూడా మేము మొరపెట్టుకున్నటువంటి ఉన్నాయి చాలా వరకు. దాని మీద ఏం చేశారు? సిబిఐ రాకుండా కట్టడి చేసి వదిలేరు. ఇలాగే మీరైనా వాళ్ళైనా రేపు మేము వచ్చినా సరే, లేదా బాబ్జీ గారు సీఎం అయినా సరే, వాళ్ళకు ఉన్నటువంటి అధికారాలు వాళ్ళకు ఉంటాయి ఖచ్చితంగా. అది దాన్ని పూర్తిగా భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాలని రైట్, సమయం మించిపోతుంది. బాబ్జీ గారు ఫైనల్ గా చెప్పండి ఒక మాట. బాబ్జీ గారు చెప్పండి. ఏదైతే ఇప్పుడు రాసినటువంటి లేఖాసనంతో పాటుగా ఏదైతే ఇందాక శ్రీనివాస్ గారు కూడా కొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు, ఏదైతే 10-12 సంవత్సరాలుగా ఉన్నటువంటి బెయిల్ పైన 2 ఉన్నారు, ఆ 2కి సంబంధించి ఇందాక రామ్ గారు ఒక పాయింట్ రేజ్ చేశారు. ఏదైతే అధికారులు ఐఏఎస్ అధికారులు వాళ్ళ దగ్గరకు వచ్చి ఏదైతే ముద్ర ఉందో, దోషులనే ముద్ర, వాళ్ళ దగ్గర ఉండి 2 కలిసి పనిచేస్తున్నారు, వాళ్ళపైన సంబంధించి కంప్లైంట్ కూడా ఇచ్చే ఛాన్స్ ఉంది, ఇచ్చుకోవచ్చు అన్నారు. ఆ దిశగా లోక్సత్తా పార్టీ ఏమన్నా అడుగులు వేస్తుందా? తప్పనిసరి. అంటే మేము కూడా ఈ ఋషికొండ ఇష్యూలో కూడా ఎవరైతే ఐఏఎస్ అధికారులు 3 త్రిసభ్య కమిటీ వేసి వాళ్ళేమో గవర్నమెంట్ కి అనుకూలంగా రిపోర్ట్ ఇచ్చారో ఆ రిపోర్ట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నా. అదే కానీ జరిగేటట్టయితే ఎన్జిటి రూల్స్ ఏం చెప్తున్నాయి, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, హైకోర్టు ఏం చెప్పింది, అసలు ఏ రకమైనటువంటి ప్రతిపాదనలు వచ్చాయి, వైలేషన్ ఆఫ్ రూల్స్ మీద మేము కూడా ఒక బిల్లు దాఖలు చేయాలని లోక్సత్తా పార్టీ నుంచి ఆల్రెడీ జయప్రకాష్ నారాయణ గారితో మేము మాట్లాడడం జరిగింది. సీనియర్ ఐఏఎస్ అధికారులు కమిటీగా వేశారు. ఆ కమిటీ ఎందుకు అలాగ ఇవ్వగలిగింది? అసలు ప్రజల ఆలోచన ఏంటి? మొట్టమొదటి పర్మిషన్ టూరిజం కని చెప్పి ఇప్పుడు ముఖ్యమంత్రి గారి కార్యాలయం, ముఖ్యమంత్రి గారి ఇల్లు, ముఖ్యమంత్రి గారి క్యాంప్ ఆఫీస్ అని చెప్పగలుగుతున్నారు అంటే ఎందుకు అలా జరుగుతా ఉంది? రేపు పొద్దున్న భవిష్యత్తులో ఈ పార్టీలు మారిన తర్వాత మళ్ళా అధికారుల పాత్ర ఏమవుతుంది? ఐఏఎస్ని ప్రజలేమనుకుంటున్నారు, ఐఏఎస్లు ఏం చేస్తున్నారు అన్న దానిపైన ఒక పెద్ద చర్చ జరుగుతుంది. దాని మీద మేము సీరియస్ గానే తీసుకున్నాం. ఎందుకంటే ఈఎస్ శర్మ గారు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖ రాసిన తర్వాత ఆ వివరాలతో పాటుగా నేను కూడా ఒక కోడ్ చేసి లెటర్ రాస్తున్నాను. ఇప్పుడు మన తిరుపతిరావు గారు ఎలా అయితే చెప్పారో, పొరపాట్లు జరుగుతున్నప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం పొరపాట్లు చేస్తూ ఉంటే ప్రతిపక్ష పార్టీగా తెలుగుదేశం పార్టీ ఎంత చేస్తుందో ప్రజల ఆలోచనకు అనుగుణంగా బీజేపీ పార్టీ కూడా చేసుంటే ఈ పార్టీకి బాగుండేది అని మన ఆలోచన. ఎందుకు అంటే బాబాయ్ ముఖ్యమంత్రి గారు బాబాయ్ హత్య కేసులో అరెస్ట్ చేయడానికి ఒక ఎంపీ కోసం వస్తే, సిబిఐ వస్తే ఇక్కడ ఏమీ చేయలేకుండా తిరిగి పంపించేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ మాట్లాడలేదన్నది ప్రజల్లో ఉండిపోతుంది. సోదరులు తిరుపతిరావు గారు ఏం చెప్పినా, తెలుగుదేశం పార్టీ నేతలు ఏం చెప్పినా, శ్రీనివాసరావు గారు అనుకున్నా, నేను అనుకున్నా, ఆ చర్చ ప్రజల మధ్య ఉంది. అది రాజకీయ చర్చ. వెనక్కని తిరుపతి గారు ఫైనల్ కంక్లూడ్ చేయండి. రావద్దని చెప్పేసి నిషేధించిన మాట కూడా ఇక్కడ ప్రజల మధ్యలో గుర్తుండిపోయింది అని చెప్పి అదే నేను అంటున్నాను. సిబిఐ నిషేధించినటువంటి మాట, అందుకనే పొరపాటు మాట కూడా ప్రజలకు గుర్తుండిపోయింది కదా. అబ్సల్యూట్లీ కరెక్ట్. ఆ రోజు వద్దని ఈ రోజు కావాలన్నా జరుగుతున్న పరిణామాలు చూసాం. ఈ రోజు ముఖ్యమంత్రి గారు నేతృత్వంలో సిబిఐ వస్తుంటే అడ్డగించుకొని ఇక్కడ మేము ప్రొటెక్షన్ ఇవ్వలేం, మీరు వెళ్ళిపోండు అన్న దానిపైన జరుగుతున్న చర్చ చూస్తున్నాం మనం. కేంద్ర ప్రభుత్వం తన పాత్ర కొద్దిగానే పోషించి ఉండేటట్టయితే ఈ రాష్ట్రంలో బీజేపీ కొద్ది ఈ రాష్ట్రం కోసం పట్టించుకుంటుందనే ఆలోచన వచ్చుండేది. ఇప్పుడు సడన్ గా ఎన్నికలు 4 నెలల ముందున్నప్పుడు పురంధరేశ్వర్ గారు రియాక్ట్ అయితే దీని పరిణామాలు ఏంటి, ఎందుకు రియాక్ట్ అవుతున్నారు, ఎవరి కోసం రియాక్ట్ అవుతున్నారు, మళ్ళీ ఈ రాజకీయాల్లో కొత్త ఆట ఏం మారుతుందా, ఇక్కడ ఆటలో ప్రజల పావులుగా మారిపోతారనే సందిగ్ధమే ఈ రోజు నేను ముందు పెట్టాను. దానికి శ్రీనివాస్ గారితో కూడా ముందు అదే నేను మాట్లాడాను. కాబట్టి నేను ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రాష్ట్రం పైన బాధ్యత పడాల్సినటువంటి అవసరం కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉంది, భారతీయ జనతా పార్టీకి కూడా ఉంది. ఇక్కడ ప్రజలు భారతదేశంలో అంతర్భాగమే. అందులో తెలంగాణలో ఏదైనా పొరపాటు జరిగితే రియాక్ట్ అవుతున్నటువంటి బీజేపీ
కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో రియాక్ట్ కావట్లేదు, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతున్నా సరే Right అండి. కేంద్ర ప్రభుత్వం చూసి చూడనట్టు వ్యవహరిస్తుంది అన్నది ప్రజల అభిప్రాయం. అది కరెక్ట్ కాదన్నది నేను లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నా అభిప్రాయం తెలుపుతున్నాను. రైట్ అండి, సమయం మించిపోతుంది. ఒక్క నిమిషం బాబ్జీ గారు. థ్యాంక్ యూ అండి బాబ్జీ గారు, అలాగే తిరుపతి రావు గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే రాము గారు థ్యాంక్ యూ సో మచ్ అండి, అలాగే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్. డిబేట్లో పాల్పంచుకొని మీ అమూల్యమైన సమయం వెచ్చించి మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి చూస్తున్నాం కదా ఈ సిచ్యువేషన్ సంబంధించి ఏదైతే లెటర్ ఇవ్వడం సరైన వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు, అలాగే మొత్తానికి ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం చిన్న చూపు చూస్తుందని చెప్పేసి కొందరు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇది ఇవాళ ప్రైమ్ డిబేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.